హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మారువేషంలో సుగుణమ్మని చింటూని ఫాలో అవుతూ వెళ్ళి రోహిణి గురించి గుండె పగిలే నిజాలని తెలుసుకున్న బాలు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక రోహిణి అయితే తన ఫ్రెండ్ విద్యతో ఇలా అంటూ ఉంటుంది, రేపే మా అమ్మని చింటూని తీసుకువచ్చి వాడిని స్కూల్లో జాయిన్ చేసేస్తాను అని అంటూ ఉంటుంది. ఇంకోసారి ఆలోచించు రోహిణి, ఇదే ఊర్లో పెడితే ఏదో ఒక రోజు మీనా బాలుకి వాళ్ళిద్దరూ కూడా కనిపించినప్పుడు అప్పుడు రిస్క్ అవుతుంది. మీ అమ్మ వాళ్ళకి ఎదురు చెప్పలేదు, ఇదంతా అవసరమంటావా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని రోహిణి అయితే తప్పదే, ఇప్పుడు పదే పదే ఆ ఇల్లు తెలిసింది కాబట్టి ఇదిగో ఈ దినేష్ గాడు ఈ బాలు మీనా అక్కడికి వెళ్తున్నారు, నాకు నరకం చూపిస్తున్నారు, వాళ్ళని ఇల్లు మార్చేస్తే కానీ నాకు ప్రశాంతంగా ఉండదు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక విద్య అయితే నువ్వు చెప్పింది కూడా కరెక్టే, ప్రతిసారి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, సరే వెళ్ళిరా అని అంటూ ఉంటుంది. తర్వాత రోహిణి అయితే ఇక ఊరికి వెళ్ళి సుగుణమ్మని అలాగే చింటూని కూడా తీసుకురావడానికి వెళ్తుంది. సుగుణమ్మ అయితే ఉన్న ఊరిని వదిలేసి ఇక్కడికి వచ్చాము, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ నువ్వు ఎక్కడికో తీసుకువెళ్ళిపోతున్నావు అని అంటూ ఉంటుంది. సుగుణమ్మ, ఏంటమ్మా అసలు నువ్వు అన్నీ నీ మాటలేనా? ఒక్కోసారేమో నువ్వు అసలు పట్టించుకోవడం లేదు, రావడం లేదు, చింటూని వదిలేసావంటావు, ఇప్పుడు వాడి బాధ్యతని తీసుకొని దగ్గరుండి చూసుకుంటాను అంటే ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. దయచేసి నా మాట వినిరా అని అంటూ ఉంటే సరేనమ్మా. ఆ తర్వాత ఆ ఊర్లో బాలు మీనా కనిపిస్తారు, వాళ్ళకి నేను ఎటువంటి సమాధానం చెప్పాలి అని అడుగుతూ ఉంటే వాళ్ళు కనిపించినప్పుడు ఏం చెయ్యాలో అప్పుడు ఆలోచిద్దాము, ముందు నాతో రా, మీకు ఇల్లు చూశాను, వాడికి స్కూల్లో అడ్మిషన్ కూడా తీసుకున్నాను, వాడిని రేపే స్కూల్లో జాయిన్ చేయాలి, అది చాలా పెద్ద స్కూలు, ₹1,00,000 అడ్మిషన్ ఫీజు కట్టాను నేను అని అంటూ ఉంటే అప్పుడే ₹1,00,000 మరి అందుకే కదా పెద్ద స్కూల్ అంటున్నాను, వాడి భవిష్యత్తు కోసం ఇదంతా అని అంటూ ఉంటుంది రోహిణి. నిజంగా నువ్వు చింటూ గురించి ఇంతలా ఆలోచిస్తున్నావంటే నాకు చాలా ఆనందంగానే ఉంది, వస్తానమ్మా అని సుగుణమ్మ చింటూ ఇద్దరూ కూడా వస్తారు. ఇక అద్దెకి తీసుకున్న ఇంట్లో వాళ్ళిద్దరినీ కూడా పెడుతుంది సుగుణమ్మని చింటూని రోహిణి. తర్వాత ఇక రేపు వస్తాను, రేపు వచ్చి స్కూల్లో జాయిన్ చేస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. తర్వాత రోజు ఇక రోహిణి అయితే ఫోన్లో ఇంట్లో మాట్లాడుతూ ఉంటుంది, ఈరోజే వాడిని జాయిన్ చేస్తాను, లేటుగా వస్తాను పార్లర్కి అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అది విన్నా ఇక బాలు అయితే ఎవరిని స్కూల్లో జాయిన్ చేస్తాను, పార్లర్కి లేటుగా వస్తానని పార్లర్లమ్మ అంటుంది. మనకెందుకులే, ఎవరో ఏంటో మళ్ళీ ఇప్పుడేమన్నా ఆరా తీస్తే నా గురించి నీకు అవసరమా అని అడుగుతుంది అని బాలు అయితే అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక బాలుకి ఏదో ట్రిప్ ఉందని చెప్పి బయటికి వచ్చేస్తాడు. రోహిణి అయితే చింటూని తీసుకువెళ్ళి ఇక స్కూల్లో అయితే జాయిన్ చేస్తుంది. నువ్వు ఇక్కడే బాగా చదువుకో, అందరూ కూడా నీ ఫ్రెండ్సే, అందరితో చక్కగా మాట్లాడు, నువ్వు చాలా చదువులు చదువుకొని పెద్ద ఆఫీసర్ అవ్వాలి అని అంటూ ఉంటుంది రోహిణి. సరేనమ్మా, నీకు మాట ఇస్తున్నాను కదా, అలాగే చేస్తాను, బాగా చదువుకుంటాను అని అంటూ ఉంటాడు చింటూ. సరే బంగారం, సాయంత్రం తీసుకువెళ్ళడానికి అమ్మమ్మ వస్తుంది అని అంటూ ఉంటుంది. అదేంటమ్మా నువ్వు రావా అని అడుగుతూ ఉంటాడు చింటూ. నాకు చాలా పనుందమ్మా, రేపు మళ్ళీ వస్తాను కదా, నీకు ఇక రోజు కనిపిస్తాను నేను అని అంటూ ఉంటుంది రోహిణి. సరేనమ్మా, అలాగే బాయ్ అంటూ చెప్తూ ఉంటాడు. తర్వాత ఇక రోహిణి అయితే సుగుణమ్మకి ఫోన్ చేసి సాయంత్రం చింటూని నువ్వే తీసుకురమ్మా, నాకు అర్జెంటుగా పనుంది, మీరు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు దారిలో మీకు కనపడతాను అని అంటూ ఉంటుంది. సరేనమ్మా అని సుగుణమ్మ అయితే చెప్తుంది. తర్వాత ఇక బాలు కారు అయితే ఆ స్కూల్కి సంబంధించిన ఒక టీచర్ అయితే బాలు కారు ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత అప్పుడే స్కూల్ దగ్గర డ్రాప్ చేయమని అంటుంది. బాలు స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. సాయంత్రం మళ్ళీ నేను ఫోన్ చేస్తాను, మళ్ళీ వస్తారా అని అడుగుతూ ఉంటే వస్తాను మేడం, ఫోన్ చేయండి అని అంటూ ఉంటాడు బాలు. నేను ఏ ట్యాక్సీ ఎక్కాలన్నా కారు ఎక్కాలన్నా భయంగా ఉందన్నా, మీరైతే సొంత అన్నలాగా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది. అవునమ్మా,
నా నెంబరు ఫీడ్ చేసుకో, ఎప్పుడు అవసరమైనా సరే నేను వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని అంటూ ఉంటాడు బాలు. సరే అన్నా అని అంటూ ఇక మిస్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత చింటూ నువ్వు ఈరోజు జాయిన్ అయ్యావు కదా అని అంటూ ఉంటే అవును మేడం అని అంటూ చింటూ అయితే ఆ మిస్కి పరిచయం అయితే అవుతాడు. అవును, మీ నాన్న ఏం చేస్తున్నారు, మీ అమ్మ ఏం చేస్తుంది అని అడుగుతూ ఉంటే మా అమ్మ పార్లర్ నడుపుతుంది, మా నాన్న తెలీదు అని అంటూ ఉంటాడు. మీ నాన్న తెలీదా, అదేంటి మా నాన్న లేడని మా అమ్మ చెప్పింది అని అనగానే ఓహో లేతే చనిపోయి ఉంటారు, మనకెందుకులే అని అనుకుంటూ ఉంటుంది మిస్ అయితే. మరి ఇప్పుడు నిన్ను స్కూల్లో ఎవరు డ్రాప్ చేస్తారు, ఎవరు తీసుకెళ్తారు అని అడుగుతూ ఉంటే పొద్దున్న మా అమ్మ వచ్చింది, సాయంత్రం అమ్మమ్మ వస్తుంది అని అంటూ ఉంటాడు. సరే చింటూ అని ఇక మిస్ అయితే లెసన్స్ అయితే మొదలు పెడుతుంది. అలా సాయంత్రం అయిపోతుంది. సుగుణమ్మ అయితే స్కూల్ దగ్గర నుంచొని ఉంటుంది. ఇక సుగుణమ్మ స్కూల్ దగ్గర నుంచొని ఉండడంతో ఇంతలో మిస్ని తీసుకువెళ్దామని కారేసుకొని వచ్చిన బాలు అయితే అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి సుగుణమ్మని చూస్తాడు. ఇక సుగుణమ్మని చూసి బాలు అయితే దగ్గరికి రాబోతుండగా ఇక సుగుణమ్మ అయితే పక్కకి వెళ్ళి దాక్కుంటుంది. దాంతో అదేంటి సుగుణమ్మ గారిని ఇక్కడే కదా నేను చూసింది, ఇంతలో ఎక్కడికి మాయమైపోయింది అని అనుకుంటూ ఉండగా ఇక మిస్తో పాటు చింటూ అయితే వస్తూ ఉంటాడు. మిస్తో పాటు చింటూ రావడం చూసి అప్పుడు ఇక బాలు షాక్ అయిపోతూ చింటూ అని అనుకుంటూ ఉండగా ఇక సుగుణమ్మ గబగబా వెళ్ళి చింటూని తీసుకొని అక్కడి నుంచి వెనక వైపు నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే చింటూ సుగుణమ్మ గారు ఇక్కడే ఉంటున్నారు, నన్ను చూసి ఆవిడ ఎందుకు పారిపోయింది అని అనుకుంటూ ఉంటాడు. బాలు అయితే ఇక మిస్ని అయితే అడుగుతాడు, మీతో పాటు వచ్చిన పిల్లాడు అని అనగానే అబ్బాయి పేరు చింటూ అన్న, అతను కొత్తగా జాయిన్ అయ్యాడు, పాపం నాన్న లేడట, వాళ్ళమ్మ వచ్చి పొద్దున్నే తన ఇక్కడికి వదులుతుంది, తర్వాత సాయంత్రం వాళ్ళ అమ్మమ్మ వచ్చి తీసుకువెళ్తుంది అని అనగానే అప్పుడు ఇక బాలు అయితే ఇక షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక బాలు షాక్ అయిపోతూ ఇక రేపు వచ్చి మొత్తం కనిపెడతాను అని అనుకుంటూ వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఇక బాలు అయితే వస్తాడు. అప్పుడే ఇక రోహిణి సుగుణమ్మ కూడా స్కూల్కి అయితే వస్తూ ఉంటారు. చూసి పారిపోతుందని ఎలాగైనా ఈరోజు సుగుణమ్మ గారిని పట్టుకోవాలని నిజం తెలుసుకోవాలని అనుకున్న బాలు మారు వేషంలో వెళ్దామని అనుకుంటాడు. ఆవిడ గుర్తుపట్టకుండా ఎలా వెళ్ళాలి అని అనుకునేలోపు అక్కడే ఇక టెడ్డీ బేర్ వేషం వేసుకొని ఒక అతను ఇక రోడ్డు మీద సరదాగా అందరినీ కూడా ఆట పట్టిస్తూ డబ్బులు తీసుకోవడం అంతా కూడా చూస్తాడు. అది చూసి ఇదే మంచి వేషం, ఇదైతే పిల్లలు కూడా యాక్టివ్గా నా దగ్గరికి వస్తారు, గొడవ ఉండదు అనుకొని టెడ్డీ బేర్ వేషం వేసుకుంటాడు బాలు. టెడ్డీ బేర్ వేషం వేసుకొని ఇక గేటు బయట అయితే నుంచొని ఉంటాడు. అప్పుడే పిల్లలందరూ కూడా టెడ్డీ బేర్ని చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటారు. ఇంతలో ఇక ఆటోలో సుగుణమ్మ అలాగే చింటూ దిగుతారు. ఇక దిగిన తర్వాత అప్పుడే సుగుణమ్మ అయితే చింటూ ఇద్దరూ కూడా నుంచొని ఉండగా చింటూ వచ్చాడు, సుగుణమ్మ గారు కూడా వచ్చారు అని అనుకుంటూ ఉంటాడు బాలు. ఏంటమ్మమ్మ నేను లోపలికి వెళ్తాను అని అంటూ ఉంటే ఉండ్రా మీ అమ్మ వస్తానంది అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. ఓ చింటూ వాళ్ళ అమ్మ వస్తుందన్నమాట, అయితే చూడొచ్చు అని అనగానే అమ్మమ్మ నేను ఆ టెడ్డీ బేర్ దగ్గరికి వెళ్తాను, అది చాలా బాగుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే సరే వెళ్ళని సుగుణమ్మ చెప్పడంతో చింటూ అయితే ఇక టెడ్డీ బేర్ బొమ్మ దగ్గరికి అయితే వస్తాడు. వచ్చి హాయ్ హలో అంటూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే అలాగే బాలు కూడా షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఇంతలో మరో ఆటోలో రోహిణి అయితే వస్తుంది. ఇక రోహిణిని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. బాలు అయితే ఇదేంటి పార్లలమ్మ వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక రోహిణిని చూసిన చింటూ అయితే అమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి రోహిణిని కౌగిలించుకుంటాడు. అది చూసి స్టన్ అయిపోతూ ఉంటాడు బాలు. చింటూ వాళ్ళమ్మ పార్లలమ్మ అని అనుకుంటూ ఉంటాడు. ఏంటమ్మా ఇది ఎంత ఆలస్యమైంది అని అడుగుతూ ఉంటుంది సుగుణమ్మ. నువ్వు బాగానే అడుగుతావమ్మా, అక్కడ మా అత్తగారిని మనోజ్ని అందరికీ కూడా నేను నచ్చ చెప్పుకొని ఏదో ఒకటి అబద్ధం చెప్పి రావాలి కదా, వచ్చేసరికి ఇంత లేట్ అయ్యింది అని అంటూ ఉంటే చింటూ ఇదిగో నువ్వు అడిగావు కదా నోట్బుక్ తీసుకో అని లోపలికి పంపిస్తుంది చింటూని.
ఎన్ని రోజులమ్మా ఇలా అజ్ఞాతవాసం? నువ్వు నీ కొడుకుని ఎప్పుడు నీ వాళ్ళకి పరిచయం చేస్తావో అని అడుగుతూ ఉంటే, తెలీదమ్మా, కానీ ఏదో ఒక రోజు చింటి నా కొడుకు అని, నాకు ముందే పెళ్ళయింది, నేను కోటీశ్వరాల్ని కాదని, నా భర్త చనిపోయాడని ఎలాగైనా సరే ముందు మనోజ్కి చెప్పాలి. మనోజ్ ఒప్పుకుంటే పర్వాలేదు, ఇక మా అత్తయ్యని ఎలాగైనా సరే నేను ఎదిరించొచ్చు అని అంటూ రోహిణి తన నోటితోనే నిజాన్ని బయట పెడుతుంది. ఇక మారువేషంలో వెళ్ళిన బాలు రోహిణి మొదటి పెళ్లి గురించి నిజం తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి